ఇంటిల సంగతి ఏమైందని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు అయ్యా. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం మేము. ఎందుకు అమలు చేయట్లేదు మరి మీరు? అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరిచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం, ఏమనుకోవాలి బ్రదర్? నేను అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా బ్రదర్, టైంపాస్ చేసింది చాలు, బుద్ధి తెచ్చుకొని రిపేర్ చేయండి అని చెప్పినాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చిందేమనుకుంటే బుద్ధి రాలేదు, బూతులు వస్తున్నాయి మళ్ళీ ఆయనకి. మేడిగడ్డ పోయాడు, కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకుంటే ఈయన కూడా పోటీ సభ పెట్టిండు. పోటీ సభ పెట్టి ఏం సాధించిండు? ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. ఆడ కూర్చున్నోళ్ళు ఇంటలేరు, టీవీలో ఎవరు చూస్తలేరు, ఈయన కంఠశోష బూతులు తప్ప ఇంకేం లేదు ఆడ. ఏమున్నా చెప్పండి, ఏముంది చేసింది చెప్పుకోనికే? ఏమీ లేదు. ఆడ పోయి మరి కనీసం ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకొని క్షమాపణ చెప్పినా అయిపోయేది. గోదావరి నీళ్ళు నెత్తిమీద జల్లుకొని కాళేశ్వరం నీళ్లు అది కూడా చేయలేదు. మళ్ళీ అదే బూతులు, అదే వరస, అదే ఒరవడి. ఏం లాభం దాంతో? పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి, మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు.